నమస్తే, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఇవాళ మనం ఎల్బీ నగర్లోని ఐకాట్ డిజైన్ అండ్ మీడియా కాలేజ్లో ఉన్నాము. అయితే ఇక్కడ ఫోటోగ్రఫీ, యానిమేషన్, విఎఫ్ఎక్స్, మల్టీమీడియా, గేమ్ ఆర్ట్ అండ్ డిజైన్ ఇలా ఇంకా చాలా కోర్సులు వీరు ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఆ కోర్సులు చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఐకాట్ డిజైన్ అండ్ మీడియా కాలేజ్ సంస్థ ఇమేజ్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి చెందింది. దీని వ్యవస్థాపకులు చైర్మన్ శ్రీ కె కుమార్ గారు. (1996) క్రియేటివ్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యతను గుర్తించి ఇమేజ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం జరిగింది. ఎవరికి అప్పట్లో ఈ క్రియేటివ్ కోర్సెస్ గురించి సరిగ్గా అవగాహన ఉండేది కాదు. ఫ్యూచర్ని అంచనా వేసి ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ కెరీర్లతో పాటు దీటుగా ఈ రంగంలో కూడా యువత కెరియర్ని బిల్డ్ చేసుకోవచ్చని ముందుగానే ప్రిడిక్ట్ చేసిన ఒక విజనరీ కె కుమార్ గారు. అందులోనే భాగంగా ఇమేజ్ మైండ్స్, ఇమేజ్ క్రియేటివ్ ఎడ్యుకేషన్, ఐకాట్ డిజైన్ అండ్ మీడియా కాలేజ్లో ఉన్నాయి. ఇప్పుడు మనతో పాటు ఐకాట్ డిజైన్ అండ్ మీడియా కాలేజ్ ప్రిన్సిపల్ మూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై సార్, నమస్కారం. నమస్తే అండి. ఎస్ సార్, ముందుగా చెప్పండి, ఐకాట్ మీడియా కాలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటి, దీని లెగసీ ఏంటి? ఐకాట్ డిజైన్ మీడియా కాలేజ్ ఈజ్ ఏ గ్రూప్ కంపెనీ ఆఫ్ ఇమేజ్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండి. ఇమేజ్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా కలిసి దాదాపు 25 సంవత్సరాల ట్రైనింగ్ అనుభవం ఉంది. ఎస్పెషలీ క్రియేటివ్ ఎడ్యుకేషన్. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్. ఐకాట్ అంటే ఇమేజ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, యానిమేషన్ అండ్ టెక్నాలజీ అండి. సో ఈ కాలేజ్ మనకు వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీతో అఫిలియేట్ అయింది. వీ ఆఫర్ మల్టిపుల్ కోర్సెస్. అది అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అండ్ పీజీ ప్రోగ్రామ్స్. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ వచ్చేసరికి BA ఆనర్స్ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్, తర్వాత BA ఆనర్స్ మల్టీమీడియా, BA ఆనర్స్ ఫోటోగ్రఫీ అండ్ డిజిటల్ ఇమేజింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్ వచ్చేసరికి BSc కేటగిరీలో మనం ఇది ఆఫర్ చేస్తున్నాం. అలాగే 2 years ప్రోగ్రామ్ వచ్చేసరికి MA మల్టీమీడియా. అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ ఆల్సో ఆఫర్ ఎవరికైతే ఇమ్మీడియట్గా ఉద్యోగ అవకాశాలు కావాలనుకుంటారో, సో అలాంటి వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత PGPP అనేది 1 year ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. అది మనం ఐకాట్ డిజైన్ అండ్ మీడియా కాలేజ్ ద్వారా చేస్తున్నాం. మన కాలేజ్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్తో కూడా మనకి రికగ్నైజేషన్ ఉంది. సో ఇప్పటి వరకు మన ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చూసుకోగలిగితే దాదాపు 7,200+ స్టూడెంట్స్ యాలమ్ని మనకి ఉన్నారు. దాదాపు 1,500 కంపెనీస్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు అనమాట. సో మనకి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ టైఅప్స్ దాదాపు 820 రిక్రూట్మెంట్ కంపెనీస్ తోటి మనకి టైఅప్ ఉంది. వాళ్ళ హెచ్ఆర్స్ తోటి కానీ వాళ్ళ CEOs తోటి కానీ మనకి డైరెక్ట్గా కాంటాక్ట్ ఉండడం వల్ల ఇమీడియట్గా కోర్స్ అయిపోయిన తర్వాత మనం వాళ్ళని ప్లేస్మెంట్స్లోకి కూడా మనము చేయించడం జరుగుతుంది. అలాగే వెన్ ఇట్ కమ్స్ టు ద ఫ్యాకల్టీ, వీ హ్యావ్ అరౌండ్ 150+ ఫ్యాకల్టీస్ ఇన్ అవర్ గ్రూప్. సో దిస్ ఈస్ కాల్డ్ ఎన్ ఐకాట్ డిజైన్ అండ్ మీడియా కాలేజ్. ఐకాట్ డిజైన్ అండ్ మీడియా కాలేజ్ ఇండియాలోనే లార్జెస్ట్ అండి. నేను ఎందుకు లార్జెస్ట్ అంటున్నానంటే వీ హ్యావ్ మల్టిపుల్ క్యాంపసెస్. చెన్నైలో ఉంది, బెంగళూరులో ఉంది అండ్ హైదరాబాద్లో ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇమేజ్ మైండ్స్ అని వీ హ్యావ్ అనదర్ వింగ్ విచ్ ఈస్ బిలాంగ్స్ టు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్. అక్కడ రెస్పెక్టివ్ స్టేట్లో తమిళనాడు స్టేట్ యూనివర్సిటీస్తో కానీ లేకపోతే బెంగళూరు స్టేట్ యూనివర్సిటీతో కానీ టైఅప్ అయ్యేసి అక్కడ కూడా మనకు చెప్పడం జరుగుతుంది అనమాట. ఒక స్టూడెంట్ ఐకాట్లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి? వై ఐకాట్ అంటే మీరేం చెప్తారు? ఎందుకు ఐకాట్లోనే జాయిన్ అవ్వాలి అంటే దెర్ ఆర్ మల్టిపుల్ ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. సో ఫెసిలిటీస్ విషయం వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పాను, మనకి యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రోగ్రామ్ మనం ఆఫర్ చేస్తున్నామని. వాళ్ళకి ఎలా తయారు చేయాలి ఒక మోడల్ అనేది ఫిజికల్గా ట్రెడిషనల్ మెథడ్లో మనం వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు హయ్యర్ సెమిస్టర్స్ వీ హ్యావ్ ఏ 3D మెషిన్ ప్రింటింగ్ ప్రాసెస్ ఉంది. 3D మెషిన్ ప్రింటింగ్ ఉంది మనకి. సో ఆ ప్రాసెస్లో డిజిటల్గా చేసిన దాన్ని ప్రింటింగ్ తీసేసి దాన్ని మళ్ళీ ఏదైనా చేంజెస్ ఉంటే 360 degrees యాంగిల్స్లో చూసుకున్న తర్వాత అగైన్ హౌ టు డూ మోడిఫికేషన్స్ డిజిటలీ అనేది మనము హయ్యర్ సెమిస్టర్స్లో నేర్పించడం జరుగుతుంటుంది. ఫోటోగ్రఫీ వచ్చేసరికి వీ హ్యావ్ ఏ గ్రీన్ మ్యాట్ స్టూడియో. దెన్ ఇట్ కమ్స్ టు గేమ్ ఆర్ట్ అండ్ డిజైన్. గేమ్ ఆర్ట్ అంటే
గేమ్లో డెవలప్ చేయవలసిన ఆల్ ఎలిమెంట్స్ని కూడాను, అంటే ఎలిమెంట్స్ అంటే క్యారెక్టర్ కావచ్చు, మనకి వెపన్స్ అనే కావచ్చు, లేకపోతే ప్రాపర్టీస్ అనే కావచ్చు, వాట్ ఎవర్ ఎన్వైర్న్మెంట్ అనే కావచ్చు, దాన్ని ఫిజికల్గా కూడా మనం ఇక్కడ నేర్పించడం జరుగుతుంటుంది. దెన్ తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్ వచ్చేసరికి ఇక్కడ క్రియేటివ్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ స్కిల్స్ నేర్పించే ఒకే ఒక్క కోర్స్ మన దగ్గర ఉంది. అది బీఎస్సీ ఆనర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్. దీనికి సంబంధించి కూడా మన దగ్గర గేమ్ ఆర్ట్ అండ్ డిజైన్ స్టూడెంట్స్ తోటి కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక గేమ్ ఎన్వైర్న్మెంట్ డెవలప్ చేస్తారు. దానికి సంబంధించి వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ ఫెసిలిటీ, దట్ ఈస్ ఏ గేమ్ లాంచ్. ఈ గేమ్ లాంచ్లో వీ హ్యావ్ ఏ ప్లే స్టేషన్స్ అండ్ ఏఆర్ విఆర్ ఫెసిలిటీస్ వీ హ్యావ్. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ ఆల్సో ఆఫర్ బ్యాచులర్ ఆఫ్ ఆనర్స్ మల్టీమీడియా కోర్స్. ఇది టోటల్ 4 years కోర్స్. ఈ 4 years కోర్స్లో ఏంటంటే స్పెషలైజేషన్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ కోర్స్ డెవలప్ చేయడం జరిగింది. చాయిస్ బేస్డ్ అంటే ఏంటి అని అంటే ఫస్ట్ 3 yearsలో నేర్చుకున్న దాన్ని వాళ్ళకి తర్వాత ఏ కోర్స్ ఇంట్రెస్ట్ స్పెషలైజేషన్ చేసుకోవాలనుకున్నారో చూస్ చేసుకోవచ్చు. ఆ స్పెషలైజేషన్స్ ఏంటంటే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, యూఐ యూఎక్స్, గేమ్ ఆర్ట్ అండ్ డిజైన్, ఇలాగా కొన్ని మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో దే కెన్ చూజ్ ఇట్. ఈ కరికులం ఎలా డెవలప్ అయింది అంటే జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్స్ వాళ్ళు ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ పిలిపించి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి, అలాగే మన సైడ్ నుంచి కూడా సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఫామ్ అయ్యి ఇండస్ట్రీ రెడీ ప్రొఫెషనల్గా మనం తయారు చేస్తామో అలాంటి కోర్స్ని తయారు చేయడం జరిగింది. సో ఇలాగా ఇంత పర్ఫెక్ట్గా మనం డిజైన్ చేసిన కరికులంని మనకి పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే మనకి ఫ్యాకల్టీ మెంబర్ కావాలి. ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ ఆర్ సీనియర్స్ అండ్ దే ఆల్సో హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్. టీచింగ్ ఎక్స్పీరియన్స్ అంటే జస్ట్ లైక్ దట్ కాదండి, దే ఆర్ ప్యాషనేట్ అబౌట్ టీచింగ్. ఇఫ్ దే టీచ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఎ టీచింగ్, దే డెమాన్స్ట్రేట్ ఇట్. సో పిల్లలకి మోటివేట్ చేస్తూ ఇండస్ట్రీలో వాళ్ళు రియలిస్టిక్గా రియల్ టైంలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ని, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారో అలాంటి ఛాలెంజెస్ని మనం ముందుగానే వాళ్ళకి నేర్పించి చెప్పడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో వీ హ్యావ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైనెస్ట్ ఫెసిలిటీ వేర్ నార్మలీ అదర్ కాలేజెస్ డూ నాట్ హ్యావ్, దట్ ఈస్ కాల్డ్ ఆర్వీజే, రిఫ్లెక్టివ్ వర్చువల్ జర్నల్. రిఫ్లెక్టివ్ వర్చువల్ జర్నల్ అంటే ఏంటంటే రియల్ టైం ఏదైనా ప్రోడక్ట్ని తీసుకొని దాన్ని రెప్లికా ప్రాసెస్ని మన దగ్గర పిల్లల చేత మనం చేయించడం జరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ అడిషనల్ వాల్యూ ఎడిషన్ టు ద రెగ్యులర్ కరికులం. సో చేయించడం ఒకటే కాదండి, మనకి డిసర్టేషన్ ఉంటుంది. దే హ్యావ్ టు డూ ద ఎంటైర్ ప్రాసెస్. అంటే ప్రీ ప్రొడక్షన్ ఎలా ఉంది, ప్రొడక్షన్ ఎలా ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ ఎలా ఉంది అని చెప్పేసి ప్రాసెస్ చేస్తూ థీసిస్ అనేది రాయాలి. సో అందు గురించే మనం ఈ కోర్సులో మనము BA ఆనర్స్ అంటున్నాం. ఆనర్స్ అంటే ఎక్కడైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందో దాన్నే మనము ఆనర్స్ కింద ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇలాగా స్టూడెంట్స్ ఫెసిలిటీస్ని మనం ఇస్తూ, మంచి ఫ్యాకల్టీస్ని ఇస్తూ కోర్స్ని మనం డెలివరీ చేయడం జరుగుతుందండి. గేమింగ్ ఇండస్ట్రీ వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. మనకి ఇండియాలో ఆల్రెడీ వీ కెన్ సీ లైక్ 2020 సెక్టర్లోనే అరౌండ్ 930 million రెవెన్యూ వచ్చింది. ప్లస్ ప్రొజెక్టెడ్ రెవెన్యూ 2024కి 3.7 billion వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కొన్ని ఎస్టిమేషన్స్. సో దీన్ని చూసుకుంటే వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ గేమింగ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఇండియన్ ఇండస్ట్రీలో. దాంతోపాటు వీ హ్యావ్ వన్ మోర్ స్టాటిస్టిక్స్, మొబైల్ గేమింగ్ మార్కెట్ సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఇండియన్ మార్కెట్ విత్ సమ్ 3.6 billion యూజర్స్తోని. యూజువల్గా గేమింగ్ ఇంట్రెస్ట్ ఉండి క్రియేటివిటీ కూడా ఉంటే అటువంటి వారి కోసం మా కాలేజీలో బెస్ట్ కోర్స్ ఒకటి ఉంది, గేమ్ ఆర్ట్ అండ్ డిజైన్ 4 years డిగ్రీ కోర్సు. ఈ కోర్స్ చేస్తే చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎస్పెషలీ గేమ్ డిజైనర్గా కూడా అవ్వచ్చు వాళ్ళు. ఫస్ట్ ఇయర్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ట్రెడిషనల్ ఆర్ట్ అండ్ డిజిటల్ ఆర్ట్. సో దీనివల్ల స్టూడెంట్కి కావాల్సిన టెక్నికల్ నాలెడ్జ్, క్రియేటివ్ నాలెడ్జ్ని టెక్నికల్ నాలెడ్జ్కి కవర్ చేయాల్సిన ప్రతి ఒక్క స్కిల్ అండ్ టూల్ కంప్లీట్గా నేర్చుకుంటాడు. దాన్ని నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో హీ విల్ హ్యావ్ మోర్ అడ్వాన్స్ నాలెడ్జ్ విత్ మోర్ అడ్వాన్స్ టూల్స్తోని దాన్ని పాలిష్ చేసి ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడానికి నేర్చుకుంటాడు స్కిల్స్.
థర్డ్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మిడిల్ నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్ 3D నాలెడ్జ్ కూడా ఎక్వైర్ చేస్తారు. సో ఈ కంప్లీట్ 3 years నాలెడ్జ్ ఎక్వైర్ చేసింది 4th ఇయర్లో వీళ్ళు తీసుకొని ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తారు. ఫైనల్ ఫినిష్డ్ పాలిష్డ్ ప్రాజెక్ట్ క్వాలిటీ ఎలా అంటే దాని మార్కెట్లో దే కెన్ రిలీజ్. సో కంప్లీట్ ఆ నాలెడ్జ్తో ఒక గేమ్ని వాళ్ళు మేజర్ ప్రాజెక్ట్ కింద ఫినిష్ చేసి వాళ్ళు కొంచెం పోర్ట్ఫోలియో కూడా క్రియేట్ చేసుకొని అండ్ ఇంటర్న్షిప్స్ కూడా వీళ్ళు కవర్ చేస్తారు ఈ 4 years ప్రోగ్రాంలో. 1 year ప్రోగ్రామ్ ఈజ్ కోర్లీ ఫోకస్ టువర్డ్స్ ద వాళ్ళు చేసే జాబ్ రోల్. ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ ఆర్ట్లో వాళ్ళు కావాల్సిన స్కిల్స్ మాత్రం ఫోకస్డ్లో నేర్చుకుంటారు. బీఎస్సీ ఆనర్స్ కంప్యూటర్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్ కోర్సు. ఇది 4 years కోర్సు. ఇది ఐకాట్ డిజైన్ అండ్ మీడియా కాలేజ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో వాళ్ళు ఏం నేర్చుకుంటారంటే C++, జావా స్క్రిప్ట్ అండ్ పైథాన్ అండ్ ఆల్సో గేమ్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్స్ దే ఆర్ గోయింగ్ టు లెర్న్. సో 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో దే కెన్ ఏబుల్ టు డెవలప్ దేర్ ఓన్ గేమ్స్, అదర్వైజ్ దే కెన్ ఏబుల్ టు ఆప్ట్ ఫర్ ద ఐటీ జాబ్స్ ఆల్సో. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కరెంట్ ట్రెండ్ వచ్చేసి లైక్ AR అండ్ VR టెక్నాలజీ అండ్ మెటా ఆల్సో ఉంది. సో దాంట్లో అలాంటి మెటాలో మీరు వర్క్ చేయాలనుకుంటే ఈ గేమ్ డెవలప్మెంట్ కోర్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది మీకు. మీ యొక్క ఐడియాస్ని దాన్ని ఇంప్లిమెంట్ చేసేసి మీరు ఒక గేమ్ చేయాలనుకుంటే కూడా సో ఇది చాలా పర్ఫెక్ట్ కోర్స్. ఈ గేమ్ డెవలప్మెంట్ కోర్స్ ఫస్ట్ లాంచ్ చేసింది మన ఐకాట్ అండ్ డిజైన్ మీడియా కాలేజ్. నేను బీఎస్సీ హానర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్ చదువుతున్నాను. చాలామంది గేమ్స్ ఆడతారు, బట్ కొంతమంది మాత్రమే ఆ డెవలప్మెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటారు. గేమ్ డెవలప్మెంట్ గురించి రీసెర్చ్ చేస్తూ ఐకాట్ డిజైన్ అండ్ మీడియా కాలేజ్ గురించి తెలుసుకున్నాను. ఇక్కడున్న ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఇండస్ట్రీ రికగ్నైజ్డ్ ఫ్యాకల్టీ. వాళ్ళ టీచింగ్ మెథడ్స్తో గేమింగ్ టూల్స్ మీద ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసే ఆపర్చునిటీస్ కల్పిస్తారు. గేమింగ్ ఇండస్ట్రీలో గేమ్ డెవలపర్గా కాంట్రిబ్యూట్ చేయాలన్నది నా డ్రీమ్ అండ్ ఐఎమ్ ఫుల్ఫిల్లింగ్ ఇట్ త్రూ ఐకాట్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి గేమ్స్ ఆడడం అంటే చాలా ఇష్టం. ఒక మంచి గేమ్ డిజైనర్ అవుదాం అనుకున్నాను, బట్ నాకు ఎలా రీచ్ అవ్వాలో తెలియదు. ఆ సమయంలోనే నేను ఐకాట్ని అప్రోచ్ అయ్యాను. తర్వాత అన్ని విధాలుగా హెల్ప్ చేశారు. బిగినింగ్లో కూడా వర్క్ చేస్తున్న టైంలో చాలా స్ట్రగుల్ అయ్యాను. ఆ సమయంలో కూడా ఫ్యాకల్టీ మెంబర్స్ దగ్గరుండి మరీ హెల్ప్ చేశారు. కాలేజీలో జాయిన్ అయ్యి చదువుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇండియాలోనే గేమింగ్ ఇండస్ట్రీ అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ. ఇంకా చెప్పాలంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ అండ్ ఫన్ ఇండస్ట్రీ కూడా ఇదే. సో మీరు మీకున్న క్రియేటివ్ స్కిల్స్ని యూజ్ చేసి ఒక మంచి పొజిషన్లో ఉండి గేమింగ్ ఇండస్ట్రీ కనుక కాంట్రిబ్యూట్ చేద్దామనుకుంటే ఐ థింక్ ఐకాట్ ఈస్ ద బెస్ట్. నా పేరు జయప్రకాష్. నేను ఐకాట్ డిజైన్ అండ్ మీడియా కాలేజీలో బీఎస్సీ ఆనర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్ కోర్స్ చేస్తున్నాను. నాకు చిన్నతనం నుండి గేమింగ్ అంటే చాలా ఇష్టం. నా డ్రీమ్ ఒక గేమ్ డెవలపర్ అవ్వడం. ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం నేను ఐకాట్ అనే రైట్ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకున్నాను. ఇక్కడ ఫ్యాకల్టీ అందరూ స్టూడెంట్స్ని రైట్ వేలోకే గైడ్ చేస్తారు. క్రియేటివిటీ అండ్ లాజికల్ థింకింగ్ ఉన్న వాళ్ళు కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్ కోర్స్ చేస్తే చాలా బాగుంటుంది. ఐకాట్ వేరియస్ కంపెనీస్తో టైఅప్ ఉండడం వల్ల కోర్స్ కంప్లీట్ అవ్వకముందు ఇంటర్న్షిప్, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్మెంట్ ఆఫర్స్ ఎక్కువగా ఉంటాయి. ఐకాట్లో ప్రతి ఇయర్ గ్రాడ్యుయేషన్ షోకేస్ అనే ప్రెస్టీజియస్ ఈవెంట్ జరుగుతుంది. వేరియస్ కంపెనీస్ నుండి రిక్రూటర్స్ వచ్చి స్టూడెంట్స్ యొక్క టాలెంట్ని చూసి వాళ్ళకి ప్లేస్మెంట్ ఆఫర్స్ ఇస్తారు. నా లైఫ్లో నేను ఒక సక్సెస్ఫుల్ గేమ్ డెవలపర్ అవుతాననే నమ్మకం నాకుంది. అది ఐకాట్తోనే సాధ్యం. అపార్ట్ ఫ్రమ్ దిస్ వాల్యూ ఎడిషన్స్, ఆబ్వియస్లీ ప్రతి కాలేజ్లో ఉన్నట్టుగానే మన దగ్గర కూడాను సెమినార్స్, వర్క్షాప్స్, వెబినార్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వర్క్షాప్స్ అంటే జనరల్గా 1 day వచ్చేసి చెప్పి వెళ్ళడం కాదండి. ఇట్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ నేర్పించడం జరుగుతుంది. ఇట్ ఈస్ లైక్ ఏ 2 to 3 days ఉంటుంది. ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ తోటి మనం టైఅప్ అయ్యేసి సో వాళ్ళని ఇక్కడ పిలిపించి రియల్ టైంలో జరిగే ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడాను ఒక షార్ట్ టర్మ్ కోర్స్ లాగా, షార్ట్ టర్మ్ కరికులం లాగా డెవలప్ చేసేసి పిల్లల చేత చేయించడం జరుగుతుంటుంది. సో దిస్ ఈజ్ వాట్ వీ డెలివర్ ఎట్ ఐకాట్ డిజైన్ అండ్ మీడియా కాలేజ్. ఎస్ సార్, అయితే మీరు ఇప్పుడు కరికులం గురించి చెప్పారు అండ్ ఇక్కడున్న ఫెసిలిటీస్ గురించి కూడా చెప్పారు కదా. అయితే పిల్లలకి కొంత యాక్టివిటీ కూడా అవసరం ఉంటుంది కదా, మీరు ఎలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఉంటారు? యాక్చువల్గా ఈ కోర్స్ అనేది ఎడ్యుటైన్మెంట్ అంటారండి. దీన్ని ఎడ్యుటైన్మెంట్ అంటే ఇది యాక్చువల్గా ఎడ్యుకేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ బోత్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ వాళ్ళు యాన్యువల్గా కూడా ఇయర్లీ సో మెనీ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. యానిమేషన్ వచ్చేసరికి యానిఫెస్ట్, ఇండియా జాయ్ అని ఉంటుంది. అలాగే ఫోటోగ్రఫీ వాళ్ళకి ఫోటో ఎక్స్పో ఎగ్జిబిషన్స్, ఫోటో ఎక్స్పో ఈవెంట్స్ జరుగుతూ ఉంటారు. గేమ్ ఆర్ట్ అండ్ డిజైన్ వాళ్ళకి వచ్చేసరికి IGDC అంటారు, ఇంటర్నేషనల్ గేమ్ డెవలప్మెంట్ కాన్ఫరెన్సెస్ వాళ్ళు లార్జ్ స్కేల్లో ఇక్కడ HICC హైదరాబాద్ హైటెక్ సిటీలో వాళ్ళు కండక్ట్ చేస్తుంటారు. సో వీ విల్ సెండ్ అవర్ స్టూడెంట్స్ టు దట్ పర్టిక్యులర్
ఈవెంట్స్, లార్జ్ ఈవెంట్స్ అండ్ పార్టిసిపేట్ దెమ్. దే విల్ గెయిన్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్. అక్కడ ఇండస్ట్రీ నుంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ రావడము, ఎంతోమంది ఫౌండర్స్ అండ్ ఎంతోమంది CEOs వచ్చేసి వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ ఉంటారన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ మన కాలేజ్కి వచ్చేసరికి స్పెషల్ డేస్ అనేది మనకి ఉంటాయండి. అలాగే ఇంటర్నేషనల్ యానిమేషన్ డే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డే. వీళ్ళందరికీ కూడా ఆ పర్టికులర్ డే రోజు ఒక కాంపిటీషన్స్ కండక్ట్ చేసేసి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం. అలాగే ఫోటోగ్రఫీ డే ఒకటి ఉంటుంది. అలాగే హ్యాలోవిన్ డే వచ్చేసరికి దే విల్ డూ ఎ కాస్ ప్లేస్ అనమాట. క్రియేటివ్ ఎడ్యుకేషన్లో ఉన్నా సరే ఈ యాక్టివిటీస్కి అడిషనల్గా మేము వీళ్ళకి ఆ రీజనరేట్ అవ్వడానికి ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సార్, అయితే ఇప్పుడు మీరు కరిక్యులం అండ్ మిగతా విషయాలన్నీ చెప్పారు అండ్ యాక్టివిటీస్ గురించి కూడా చెప్పారు. అట్ ఫైనల్ ఒక స్టూడెంట్ ఏమనుకుంటారు, తర్వాత ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు కదా, దీనికి ఏం చెప్తారు? మనం ఒక 20 years క్రితం చూసుకున్నా సరే కొన్ని కంపెనీస్ ఈ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్లో కంపెనీస్ చాలా తక్కువగా ఉండేటువంటి. సో చాలామందికి ఈ కోర్సెస్ గురించి అవగాహన కూడా లేదు. చాలామందికి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏంటో అనేది తెలియదు. బట్ ఇప్పుడు మనం చూసుకోగలిగితే ఎవ్రీబడి నోస్ ఇట్, బట్ స్టిల్ పేరెంట్స్కి తెలియాలి. ఏమని తెలియాలి అంటే దెర్ ఈజ్ ఎ హ్యూజ్ డిమాండ్ ఫర్ క్రియేటివ్ పీపుల్. ఇండస్ట్రీలో హ్యూజ్ అంటే హ్యూజ్ అండి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫిలిమ్స్లో ఉపయోగపడుతుంది, టెలివిజన్లో ఉపయోగపడుతుంది, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, OTT ప్లాట్ఫామ్, వేర్ ఎవర్ యు గో. డెఫినెట్గా ఇండస్ట్రీలో స్థిరపడేటట్టుగా కొన్ని కెరియర్స్ అనేది ఉన్నాయి కాబట్టి ఈ కోర్సెస్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. మనకి రీసెంట్గా KTR గారు చెప్పారు ఇమేజ్ టవర్స్ హైదరాబాద్లో ఓపెన్ అవుతుందని చెప్పేసి. ఇమేజ్ అంటే ఇన్నోవేషన్, మల్టీమీడియా, యానిమేషన్, గేమింగ్ టెక్నాలజీ టవర్స్ అనమాట. ఈ టవర్స్లో కంప్లీట్గా అకాడమీస్ అండ్ ప్రొడక్షన్ హౌసెస్ అన్నిటి కూడాను ఎంకరేజ్ చేస్తూ ఎక్స్క్లూజివ్గా ఈ పర్టికులర్ టవర్స్ అనేది మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్కి అలోకేట్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో స్టూడెంట్స్ అందరూ కూడాను మేబీ ఎక్కడ వర్క్ చేస్తున్నారు అని అంటే ఇమేజ్ టవర్స్లో వర్క్ చేస్తున్నారు అంటారు. బికాజ్ ఇమేజ్ టవర్ ఈజ్ గోయింగ్ టు బి ఏ యూనిక్ ల్యాండ్ మార్క్ ఫర్ హైదరాబాద్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మన దగ్గర రెగ్యులర్గా వీక్లీ ఒక 4-5 కాల్స్ వస్తూ ఉంటాయండి. మాకు స్టూడెంట్స్ కావాలి, మేము యానిమేషన్లో మేము రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నాము, ఫోటోగ్రఫీ గురించి, తర్వాత గేమ్ డిజైన్ కావాలి అని చెప్పేసి. సో ఇక్కడ ఏమైందంటే మన దగ్గరేనే కాదు ఇండస్ట్రీలో అకాడమీస్ నుంచి స్టూడెంట్స్ అందరూ కూడాను తక్కువగా ఉన్నారు, రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంది. సో ఎవరైతే నిజానికి ఈ పర్టికులర్ ఫీల్డ్లో స్థిరపడాలనుకున్నప్పుడు, లేదా మంచి నేమ్ సంపాదించుకోవాలనుకున్నప్పుడు, లేదా ఎక్కువగా ఎర్నింగ్స్ చేయాలనుకున్నప్పుడు దిస్ ఇస్ ద రైట్ అండ్ బెస్ట్ ఫీల్డ్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్. చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్ ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేద్దామని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. చాలామందికి ఏంటంటే ఇంజనీరింగ్ రొటీన్గా ఉంటుంది. ఇంజనీరింగ్ చేసిన తర్వాత కూడా ఓన్లీ 10%, 20% మందికి మాత్రమే జాబ్లు వస్తున్నాయి. మిగిలిన వాళ్ళు ఏంటంటే జాబ్ రాకుండా ఖాళీగా ఉంటున్నారు అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఏంటంటే యానిమేషన్ అండ్ VFX అనేది మంచి కోర్సు. ఎందుకంటే మనకి ఇండస్ట్రీలోని చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి, చాలా రిక్వైర్మెంట్ కూడా ఉంది, కానీ అంత సప్లై లేదు. పెద్ద పెద్ద కంపెనీస్ TCS అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, టెక్ మహేంద్ర అవ్వచ్చు, అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లోని చాలా కంపెనీస్లోని ఓపెనింగ్స్ ఉన్నాయి. స్టార్టింగ్ శాలరీ కూడా మీకు ఏంటంటే మంచి శాలరీస్తోని, మంచి ప్యాకేజ్తోని లైఫ్లో మంచి సెటిల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఒక మూవీ కానీ, ఒక యానిమేషన్ మూవీ కానీ, లేకపోతే ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ మీరు ఎలా చేయాలి, ప్లానింగ్ దగ్గర నుండి అవుట్పుట్ వరకు ఎలా చేయాలి అనేది మేము నేర్పిస్తాము. ఎవరైనా 100% ప్లేస్మెంట్ కావాలి, లేకపోతే మంచి లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే మా కాలేజ్ అనేది బెస్ట్ కాలేజ్. ఐకాట్ డిజైన్ అండ్ మీడియా కాలేజ్లో BA హానర్స్ యానిమేషన్ అండ్ VFX ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుండి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే ఇంట్రెస్ట్. నేను చిన్నప్పటి నుండి డ్రాయింగ్స్ వేస్తున్నాను. సో నాకు యానిమేషన్ ఫీల్డ్లోకి వెళ్ళాలనిపించింది. ఫస్ట్ మా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేయలేరు, కానీ ఈ ఫీల్డ్లో సక్సెస్ అయిన వాళ్ళ గురించి తెలిసిన తర్వాత మా పేరెంట్స్ కూడా వాళ్ళ డెసిజన్ చేంజ్ చేసుకొని నాకు సపోర్ట్ చేశారు. సో నేను నా డ్రీమ్ సక్సెస్ఫుల్ చేసుకోవడానికి ఐకాట్ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. యానిమేషన్ అండ్ VFX ఇది చాలా పెద్ద సెక్టర్ యాక్చువల్గా. ఇందులో మళ్ళీ మనకి 3D మోడలింగ్, టెక్స్చరింగ్, రిగ్గింగ్ ఇంకా చాలా వస్తాయి. రీసెంట్గా RRR వచ్చింది. అందులో మనం టైగర్ మోడలింగ్ చూసుకుంటే మోడలింగ్ అనే వాళ్ళు ఒకరు చేస్తారు, దానికి ఫర్ టెక్స్చరింగ్ ఒకరు చేస్తారు, స్కెల్టన్ రిగ్గింగ్ ఆర్టిస్ట్లో ఒకరు చేస్తారు, యానిమేటింగ్ దానికి వాకింగ్ ఒకరు చేస్తారు. సో ఇలాగ ప్రతి దాంట్లోని ఒక్కొక్క సెక్టర్ అన్నీ ఫుల్ఫిల్ అయి ఉంటాయి. సో ఇందులో ఫిల్మే కాకుండా ఇప్పుడు IT సెక్టర్ కూడా ఈ రంగంలో దిగుతుంది. లైక్ TCS, అమెజాన్, తర్వాత టెక్ మహీంద్రా,
వీళ్ళ ప్రాజెక్ట్స్ మ్యాపింగ్ ప్రాజెక్ట్స్ వస్తాయి. దిస్ ఈజ్ లైక్ లైడర్ బేస్డ్ ప్రాజెక్ట్స్, 3D మోడలింగ్, ఎక్స్టీరియర్ బిల్డింగ్స్ 3D మ్యాపింగ్ కింద వస్తుంది. ఇండస్ట్రీలో డిమాండ్ చాలా ఎక్కువ ఉంది కానీ సప్లై చాలా తక్కువ ఉంది. ప్యాకేజెస్ కూడా చాలా మంచిగా ఉంటాయి. ఎక్సలెంట్ టీచింగ్ అండ్ ఫెసిలిటీస్ అన్నీ మీకు ఐకాట్ కాలేజ్లో దొరుకుతాయి. సో యూ కెన్ స్టార్ట్ యువర్ ఫ్యూచర్. నేను BA హానర్స్ మల్టీమీడియా చదువుతున్నాను. యాక్చువల్గా మా ఫాదర్ వచ్చేసి యానిమేషన్ డైరెక్టర్ అండ్ మా మదర్ ఏమో యానిమేటర్. సో నాకు ఈ కోర్స్ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగిందన్నమాట. వాళ్ళిద్దరు వర్క్స్ చూసి టీచర్స్ అందరూ ఎన్నిసార్లు ఏం డౌట్స్ అడిగినా చాలా ఓపిక్గా హెల్ప్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సీనియర్స్ కూడా అన్నిట్లోనూ మాకు సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. నా గోల్ వచ్చేసి క్రియేటివ్ డైరెక్టర్ అవ్వాలని. దానికి ఐకాట్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అనుకుంటున్నాను. మేము ఈ కాలేజ్ ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. హైదరాబాద్లో ఏ కాలేజ్ ఉన్నంత గ్రేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఐకాట్ డిజైన్ మీడియా కాలేజ్లో దొరుకుతుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భాగంలోనే మనం చూసుకున్నట్టయితే దీన్ని 3D ప్రింటర్ అంటారండి. 3D ప్రింటర్స్ యొక్క మెయిన్ యూసేజ్ ఏంటంటే మనం ప్రీవిజువలైజ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ దీంట్లో మనం మెయిన్లీ మినియేచర్ మోడల్స్ అండ్ చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్లో చాలా యూజ్ అవుతుంది మనకి. అండ్ దీనిలో మెయిన్ యూసేజ్ ఏంటంటే మనకి రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్, రియల్ లైఫ్లో మనం చేసుకున్న మోడల్స్ యొక్క ఎక్స్పీరియన్స్ పొందాలనుకుంటే మనకి 3D అండ్ 3D మిషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మన ఐకాట్ కాలేజ్లో ఈ ఎక్విప్మెంట్ అనేది మనకి తెప్పించడం జరిగిందండి. బయట ఏ కాలేజ్లో కూడా ఇలాంటి ఫెసిలిటీస్ దొరకవు. హలో అండి, నా పేరు సుముఖి. నేను BA ఆనర్స్ యానిమేషన్ అండ్ VFX చేస్తున్నాను ఐకాట్ డిజైన్ అండ్ మీడియా కాలేజ్లో. ఇది వచ్చేసరికి సింటెక్స్ అంటారు. జనరల్గా మనం ఏదన్నా పేపర్ మీద డ్రా చేసినప్పుడు మనకు 3 డైమెన్షన్లో తెలియదు. ఇక్కడ మనం 360 వ్యూలో అంతా చూడొచ్చు. ఇలాంటి ఎక్విప్మెంట్స్ అనేవి ఐకాట్లో చాలానే ఉన్నాయి. ఫ్యాకల్టీ కూడా హైలీ క్వాలిఫైడ్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఐకాట్లో జాయిన్ అయినందుకు. నా పేరు స్నిగ్ధ. నేను ఐకాట్ డిజైన్ అండ్ మీడియా కాలేజ్లో BA ఆనర్స్ మల్టీమీడియా చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే చాలా ఇష్టం. నేనే ఎందుకు ఒక షార్ట్ ఫిల్మ్ తీయకూడదనే ఉద్దేశంతో లాక్డౌన్ టైంలో షార్ట్ ఫిల్మ్స్ తీయడం స్టార్ట్ చేశాను. నా ఈ హాబీని కెరీర్గా మార్చుకుందాం అనే ఉద్దేశంతో ఐకాట్ డిజైన్ అండ్ మీడియా కాలేజ్లో జాయిన్ అవ్వడం ఒక బెస్ట్ డెసిషన్ అనిపించింది. ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ క్లియర్గా తెలియాలంటే ఐకాట్ డిజైన్ అండ్ మీడియా కాలేజ్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు నా మీద ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. నా ఈ స్కిల్స్తో నేను ఒక మంచి కెరియర్ బిల్డ్ చేసుకోగలననే నమ్మకం నాకు కలిగింది. ఫోటోగ్రఫీ అంటే జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే వెడ్డింగ్స్ ఫోటోగ్రఫీ చేయటం, ఈవెంట్స్ చేయటం, ఇట్లా బర్త్డేస్ ఇట్లాంటివి చేయటం వరకే ఫోటోగ్రఫీ అనుకుంటారు అందరూ. బట్ అది కరెక్ట్ కాదండి. ఫోటోగ్రఫీ అనేది ఒక ఫైన్ ఆర్ట్స్ కోర్స్. ఇది ఐకాట్ అండ్ డిజైన్ మీడియా కాలేజ్లో కోర్స్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ కోర్స్ స్ట్రక్చర్లో ఎట్లా ఉంటుందంటే బేసిక్స్ నుంచి ప్రతిదీ నేర్పిస్తారు. లైటింగ్ కానివ్వండి, కెమెరా హ్యాండ్లింగ్ కానివ్వండి, కంపోజిషన్స్ కానివ్వండి. అండ్ ఇక్కడ నుంచి ఈ కాలేజ్ నుంచి వర్క్షాప్స్ కూడా జరుగుతాయి, ఫోటో వాక్స్ జరుగుతాయి. వరల్డ్లో చాలా ఫోటోగ్రఫీ అసోసియేషన్స్ ఉంటాయన్నమాట. ఆ ఫోటోగ్రఫీ అసోసియేషన్స్ వాళ్ళు ఆనర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ప్రతి ఒక్క ఫోటోగ్రఫర్కి. దీనికి ప్రాపర్గా ఒక పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేయాలి. మన ఐకాట్ కాలేజెస్లో ఈ పోర్ట్ఫోలియో బిల్డింగ్ మీద మేజర్ ఫోకస్ అనేది పెడతామన్నమాట. సో ఇన్ అ గ్యాప్ ఆఫ్ 3 years వీ హ్యావ్ 3 different types ఆఫ్ స్టేజెస్. ఫస్ట్ మినీ పోర్ట్ఫోలియో చేస్తారు, దాని తర్వాత పోర్ట్ఫోలియో చేస్తారు, దాని తర్వాత ఫైనల్ పోర్ట్ఫోలియో అనేది మేజర్ ఉంటుంది. సో ఒక్కసారి ఈ పోర్ట్ఫోలియో రెడీ అవుతే ఇలాంటి అసోసియేషన్స్కి వాళ్ళు ఈ పోర్ట్ఫోలియో పంపిస్తే వాళ్ళు ఒక ఆనర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇఫ్ ఆల్ ద కేటగిరీస్ ఆర్ మెట్. సో అలాంటి ఆనర్స్ అనేది ఇట్స్ వెరీ ఈక్వలెంట్ టు ద ప్రెస్టీజియస్ అవార్డ్స్ లైక్ ఆస్కర్ అండ్ గ్రామీ ఇన్ దర్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్. హలో, నా పేరు సాయి సిద్ధార్థ్. నేను ఐకాట్ డిజైన్ అండ్ మీడియా కాలేజ్లో BA ఆనర్స్ ఫోటోగ్రఫీ అండ్ డిజిటల్ ఇమేజింగ్ చేస్తున్నాను. నా 12th క్లాస్ అయిపోయాక నేను ఫోటోగ్రఫీ చేద్దామని ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఐకాట్ డిజైన్ అండ్ మీడియా కాలేజ్ బెస్ట్ ప్లేస్ అని తెలిసింది. ఇక్కడ జాయిన్ అయ్యాక నాకు బేసిక్స్ నుంచి మార్కెట్ లెవెల్ వరకు అన్నీ నేర్పించారు. లైక్ లైటింగ్, కెమెరా టెక్నిక్స్, ఫోటో ఎడిటింగ్, పోస్ట్ ప్రాసెసింగ్ ఇవన్నీ ఫ్యాకల్టీ బాగా నేర్పించారు. నా పోర్ట్ఫోలియో బేస్ చేసుకొని నాకు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా వచ్చింది. ఎవరైనా ఫోటోగ్రఫీ చేద్దాం అనుకున్న వాళ్ళకు ఐకాట్ డిజైన్ అండ్ మీడియా కాలేజ్ని నేను రికమెండ్ చేస్తాను. నేను ఐకాట్ డిజైన్ మీడియా కాలేజ్లో BA హానర్స్ ఫోటోగ్రఫీ అండ్ డిజిటల్ ఇమేజింగ్ చేస్తున్నాను. మా బ్రదర్ ఇదే కాలేజ్లో డిగ్రీ తీసుకొని కెరియర్లో వెల్ సెటిల్ అయ్యాడు. అందుకే నేను ఈ కాలేజ్ చూస్ చేసుకున్నాను. ఈ కాలేజ్లో కోర్స్ స్ట్రక్చర్ చాలా బాగుంటుంది. ఫ్రమ్ ద బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పిస్తారు. స్టూడియోలో లైటింగ్ సెటప్, ఇంకా కెమెరా గేర్, మోడిఫైయర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇవి చేసుకుంటేనే నేను ఫ్రీలాన్సింగ్ వర్క్స్ను బయట ఏజెన్సీ నుంచి నాకు ఆఫర్ రావడం జరిగింది. ఫోటోగ్రఫీని కెరియర్గా చూస్ చేసుకున్న వాళ్ళకి ఐకాట్ డిజైన్ మీడియా కాలేజ్ ఇస్ ఏ బెస్ట్ ప్లాట్ఫామ్. మీ లైఫ్లో, మీ కెరియర్లో ఫైన్ ఆర్ట్స్ ఫీల్డ్లో సెట్ కావాలి అనుకుంటే
ICAT Design and Media College is the right platform. నేను ఐకాట్ డిజైన్ అండ్ మీడియా కాలేజ్లో BA హానర్స్ యానిమేషన్ అండ్ VFX అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. సంధ్య, అయితే చాలామంది నీ ఫ్రెండ్స్లో కానీ నీ చుట్టుపక్కల గ్రూప్లో కానీ చాలామంది రకరకాల కోర్సులో జాయిన్ అయిపోయి ఉంటారు, నువ్వు చూస్ కూడా ఉంటావు. నువ్వెందుకు మరి ఈ కోర్స్ని చూస్ చేసుకున్నావు? నేను వాళ్ళలా కాకుండా డిఫరెంట్గా ఏదైనా చేద్దామని ఈ కోర్స్ తీసుకున్నాను. అలాగే ఈ యానిమేషన్ కోర్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది. అలాగే ఈ కోర్స్లో మనం బాగా ఎర్న్ చేసి మన ఫ్యామిలీని కూడా బాగా చూసుకోవచ్చు. అందుకనే నేను ఈ పర్టికులర్గా ఈ కోర్స్ తీసుకున్నాను. మన హైదరాబాద్లో యానిమేషన్ కోర్స్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు ఐకాట్ కాలేజ్ గురించి విన్నాను. మా పేరెంట్స్తో డిస్కస్ చేసి ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ కరికులంలో ఫ్యాకల్టీ జస్ట్ ఏదో టీచ్ చేయడం కాకుండా మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరిగేలా దాన్ని మేము ఇంప్రూవ్ చేసుకొని మా ఓన్ క్రియేటివిటీతో ఇంకా మోడల్స్ అయినా ఏదైనా సరే ఇంప్లిమెంట్ చేసేలా టీచ్ చేస్తున్నారు. అండ్ ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీగా అండ్ హై ప్రొఫెషనల్ ఉన్నారు. మాకు ఇట్లా క్లే మోడలింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. మజిల్ స్టడీ అనేది మనకు ఒక ఐడియా ఉండాలి. సో ఇక్కడ చేసే క్లే మోడలింగ్ అనేది డిజిటల్లో 3D మోడలింగ్లో యూస్ఫుల్ అవుతుంది. అండ్ నా మెయిన్ గోల్ వచ్చేసి మన ఇండియన్ కల్చర్ ఓరియంటెడ్ మూవీస్ని లైక్ మొన్న వచ్చిన ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ అలాంటి సిరీస్ని ఇంటర్నేషనల్ లెవెల్లో డైరెక్ట్ చేసి ప్రజెంట్ చేయడం. అండ్ నా గోల్ రీచ్ కావడంలో ఈ ఐకాట్ కాలేజ్ అనేది నాకు ఒక గట్టి నమ్మకం ఇస్తుంది. నేను ఐకాట్ డిజైన్ అండ్ మీడియా కాలేజ్లో BA హానర్స్ మల్టీమీడియా చదువుతున్నాను. ఐకాట్ యొక్క ముఖ్య లక్ష్యం జాబ్ కాదు, కెరీర్. అలాంటి మీ వాల్యుబుల్ కెరీర్కి ఐకాట్ ఒక సరైన ఫౌండేషన్గా నిలుస్తుంది. అదే కాకుండా కాలేజ్లోనే AR/VR గేమ్ లాంచ్, లైబ్రరీ అండ్ గ్రీన్ మ్యాట్ అండ్ వైట్ మ్యాట్ ఉన్న ఫోటో స్టూడియో కూడా ఉంటుంది. గెస్ట్ లెక్చర్స్ ఫారెన్ నుంచి కాలేజ్ని విజిట్ చేయడానికి వస్తారు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వకముందే కాలేజ్ వాళ్ళే స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారు, విచ్ ఇస్ వెరీ ఎంకరేజింగ్ ఫర్ స్టూడెంట్స్. ఐఎమ్ ఏ ప్రౌడ్ ఐకాట్ స్టూడెంట్. డూ యూ ఆల్సో వాంట్ టు బీ? మా ఫాదర్ ఒక మెకానికల్ ఇంజనీర్ అవడం వల్ల ఆయన చేసిన టెక్నికల్ డ్రాయింగ్స్ చూసి మెకానికల్ పార్ట్స్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది. ఎప్పుడైతే నా ఇంట్రెస్ట్ని నేను నా ప్రొఫెషన్గా మార్చుకోవాలనుకుంటున్నానో నేను కొన్ని వెబ్సైట్స్ ద్వారా ఐకాట్ డిజైన్ మీడియా కాలేజ్ని చూశాను. దాంట్లో కొన్ని స్టూడెంట్స్ నాకు చూసినప్పుడు నాకు ఈ కాలేజ్ జాయిన్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ వచ్చింది. నేను నా డెసిజన్ని మా పేరెంట్స్తో చెప్పినప్పుడు వాళ్ళు కొద్దిగా భయపడ్డారు. అంటే కొత్త ఫీల్డ్ కదా, ఎలా గ్రో అవుతాడు ఏంటి అని. అప్పుడు నేను మా పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు కామర్స్ సైట్ అయినా కానివ్వండి, చిన్నపిల్లలు చూసే 3D కార్టూన్స్ అయినా కానివ్వండి, ఎందులో అన్న యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా క్రియేటివ్ ఫీల్డ్ అనేది ఉంది అని అలా చెప్పి ఈ క్రియేటివ్ ఫీల్డ్ నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్లో చాలా గ్రో అవుతుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఈ కాలేజ్లో జాయిన్ అయినప్పటి నుంచి నేను నా కెరియర్ని బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సమ్ రీసెంట్ అనాలిసిస్ చూసుకున్నప్పుడు రానున్న 2 yearsలో నియర్లీ 2 lakhs జాబ్స్ మనకి అవసరం ఉంది ఎక్స్క్లూజివ్గా ఇండియాలోనే. సో మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఏంటంటే ఇండియాలోనే వాళ్ళ యొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. దెర్ ఇస్ అ హ్యూజ్ డిమాండ్ ఫర్ దిస్. ఐకాట్లో ఒక ప్రత్యేకత ఉందండి. వీ కండక్ట్ ఏ ఈవెంట్ కాల్డ్ గ్రాడ్యుయేషన్ షోకేస్. ఈ గ్రాడ్యుయేషన్ షోకేస్ ఏంటి అని అంటే పిల్లల యొక్క టాలెంట్ని ఎగ్జిబిట్ చేసే ఒక గ్రేటెస్ట్ ప్లాట్ఫామ్. ఈ 3 years, 4 years అండ్ 2 years కోర్సులో వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో ఆ నేర్చుకున్న దాన్ని పోర్ట్ఫోలియో డెవలప్ చేస్తూ ప్రాపర్గా ఒక ప్రాజెక్ట్ చేసిన దాన్ని ఇండస్ట్రీ పీపుల్ ముందు ఒక ఎగ్జిబిట్ చేస్తారు వాళ్ళ టాలెంట్ని. రీసెంట్గా మన దగ్గర కండక్ట్ చేసినప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్, జెమినీ స్టూడియోస్, బైజూస్, గేమిట్రానిక్స్, గ్రీన్ గోల్డ్ యానిమేషన్, టెక్నికలర్, MPC ఇలాగా చాలామంది ప్రొఫెషనల్స్ మన దగ్గరికి రావడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ వర్క్స్ అన్నిటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు అక్కడికక్కడే చూసి ఆ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ అప్పటికప్పుడే కొన్నిసార్లు ఆఫర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ ప్రాసెస్లో 8 members ఆన్ దట్ పర్టికులర్ డే దే ఆల్రెడీ గాట్ సెలెక్టెడ్ అనమాట. సో గ్రాడ్యుయేషన్ షోకేస్ ఈజ్ అ సిగ్నేచర్ ఈవెంట్ ఆఫ్ అవర్ ఐకాట్ డిజైన్ అండ్ మీడియా కాలేజ్ వేర్ స్టూడెంట్ విల్ డైరెక్ట్లీ గెట్ ఎక్స్పోజర్ టు ది ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఐకాట్లో ఏ కోర్సులో ఆఫర్ చేస్తున్నారు, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అండ్ ఎలాంటి యాక్టివిటీస్ మీరు కండక్ట్ చేస్తారు అని చెప్పారు. అండ్ అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి కూడా చాలా డౌట్స్ మీరు క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఎస్, చూశారు కదా ఐకాట్లో ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు, దీనికి సంబంధించిన జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో. క్రియేటివ్ ఎడ్యుకేషన్ కావాలి, అది కూడా బెస్ట్ స్టాండర్డ్స్లో కావాలి అని అంటే ఐకాట్ డిజైన్ అండ్ మీడియా కాలేజ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్.